హిందువుల పోరాటాలని తక్కువ చేసి చూపెడుతూ అసలు రాయకుండా, అదే సందర్భంలో హిందువుల చేతిలో పరాభవం పాలైనటువంటి ముస్లిం రాజులది రాయకుండా 4 సార్లు 5 సార్లు 10 సార్లు 11 సార్లు ఓడిపోయినాడు 12సారి గెలిచాడంటూ వాడిని గురించి గొప్పగా రాసుకొచ్చినటువంటి చరిత్ర మన దరిద్రం. అయితే చరిత్రలో కనీసం అప్పుడప్పుడు మనలాంటి వాళ్ళు మాట్లాడుకుంటాం హిందువులకు సంబంధించినటువంటి రాజులు డెవలప్మెంట్కి సంబంధించి. ఇందులో ఆవిడ గుర్రం మీద వెళ్తుంటే వెనకున్న వారికి దుమ్ము తప్ప గుర్రం కనబడేది కాదట. కరవాలను తిప్పుతుంటే ఆవిడ మీద విసిరిన వడ్ల గింజలు ఆవిడ ఒంటిని తాకలేకపోయేవట. నేటికి మాల్వా ప్రాంతంలో ఆవిడ జానపదుల పాటలో సజీవంగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న కొడుకు రాజారాం భోన్స్లే భార్య తారాబాయి భోన్స్లే సంభాజీ మహారాజును ఔరంగజేబు క్రూరంగా హింసించి చంపిన తర్వాత శివాజీ మహారాజ్ చిన్న కొడుకు రాజారాం రాయ్గఢ్ కోట నుంచి నేటి తమిళనాడు జింగి కోటకు వలస వెళ్ళారు. అక్కడి నుంచి ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని పాలించేవారు. దురదృష్టవశాత్తు ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో అక్కడే మరణించారు. అప్పటికి మహారాణి తారాబాయి భోన్స్లే వయసు కేవలం 25 ఏళ్ళు. ధైర్యం కోల్పోకుండా తిరిగి రాయ్గఢ్కి చేరుకుని మరాఠా సైన్యానికి నాయకత్వం వహించి కోల్పోయిన కోట్లన్నీ తిరిగి రాబట్టారు. ఆవిడ ప్రతి కోటను తన నియంత్రణలోకి తెచ్చుకుని కొత్తగా మాల్వా ప్రాంతాన్ని ఉజ్జయిన్, బుర్హంపూర్, సిరోంజి, ముంద్రా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఒక విధవ 2 చిన్నపిల్లలతో తన్నేమి గెలవగలదని మదంతో తారాబాయి మీద యుద్ధానికి వచ్చిన నాటి ఔరంగజేబు సేనాని అలంగీర్ గుండెల మీద తన గుర్రాన్ని పైకి లేపి డెక్కలతో కొట్టి కింద పడేసిన శివంగి మహారాణి తారాబాయి బతుకు జీవుడా అని పారిపోయి తిరిగి తన జీవితకాలంలో మరాఠాల మీద యుద్ధానికి వచ్చే సాహసం చేయలేదు పిరికి అలంగీర్. తన బావ సంభాజీ భర్త రాజారాంల మరణంతో నిరసించిన వీర మరాఠా సైన్యాన్ని పునర్నిర్మించి అజేయంగా మలచి కోటల్ని శత్రు దుర్భేద్యంగా నిర్మించి 27 ఏళ్ల పాటు మరాఠా సామ్రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా ఏలిన వారియర్ క్వీన్, భారత్లో ఒక రాణి ఝాన్సీ, కాకతి రుద్రమ్మ, చౌతా అబ్బక్కల సరసన చేర్చదగ్గ వీరవంత మహారాణి తారాబాయి.